అది సామాన్యమైనటువంటి ఆహారం కాదు. ఇది దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన ఆహారం. ఇది నా నిబంధన రక్తము. హల్లెలూయా. సామాన్యమైనటువంటివి కావు. దేవుని యొక్క ఉన్నతమైన స్థితి కొరకై మనము సిద్ధపడటానికి, పరసంబంధమైనటువంటి మనుషులుగా ముద్ర వేయబడటానికి ఈ బల్ల శ్రేష్టమైనటువంటిది. ఈ బల్లలో చేతులు వేయాలంటే ఒకటి ఏం చేయాలంటే మీరు మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా బలలో చేతులు వేయడానికి అధికారము లేదు. ఇది అగ్ని. ఇది ప్రభు శరీరము, ప్రభు రక్తమై ఉంది. ఆయన శిష్యులతో చెప్పాడు. తర్వాత వెంటనే జరిగింది ఏంటంటే ఆయన చెప్పి ఆ తర్వాత ఏం చేశారంటే ఆయన శిలువ మ్రాను మీద మరణించి తిరిగి పునరుద్ధానుడుగా లేచారు. లేచే ముందుగా ఆయన శిలువ మ్రాను మీద తన శరీరం అంతా ఏమైంది? నలగొట్టబడినటువంటి శరీరం. ఆ శరీరాన్ని మనం తింటున్నాం. హల్లెలూయా. ఆ శరీరము నలగొట్టబడింది. ఆ శరీరం మనకు ఆహారమైంది. అలాగే ఆయన శరీరంలో నుంచి కారినటువంటి రక్తం. అందుకని ఈ రక్తము ప్రతి పాపము నుంచి విడుదల చేస్తుంది. హల్లెలూయా. యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. యేసు రక్తములో కడగబడాలి. ఆ రక్తంలో కడగబడాలంటే తప్పనిసరిగా ఏం చేయాలి? మారు మనసు పొందాలి. పాప స్థితిని తీసివేసుకోవాలి. లోక సంబంధమైన ఆలోచనలు తీసివేసుకోవాలి. పరిశుద్ధమైన అనుభవాలు కలిగి పరిశుద్ధులుగా జీవించడమే యేసయ్య కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కనుక ఏమంటున్నాడు అక్కడ చూడండి, 38వ వచనంలో పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుదాం, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. హల్లెలూయా. ఏం చేయాలంటే ఈ బలలో పాపం పొందాలంటే మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి. తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందు. ప్రభువారు కూడా ఆయన ఉపవాసం నుండి యోర్దానులోనికి వెళ్ళి బాప్తిస్మం తీసుకుని బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురములే వచ్చి ఆయన మీద వ్రాలి అంటుంది కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ పొందుకునేటువంటి పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే పాత స్థితి ఉండటానికి వీల్లేదు. ఏమండి కొత్తదనం. ఈ దినాలు హోటల్లో కూడా ఆ రోజు వేసి అంతా పులుసు పాడి ఒకవేళ మిగిలిపోతే ఆ పిండిని ఏం చేస్తారు మళ్ళా నెక్స్ట్ డే. అందుకే నేను రోగాలు వచ్చాయి చాలా మందికి. ఏం చేస్తారు? వాటిని తీసుకొచ్చి మళ్ళా దాంట్లో అమ్మ తెలుసు కొట్టేశ్వరమ్మ గారికి రహస్యాలు. మళ్ళా దానిని అది పులిసిపోతే దాంట్లో మళ్ళా పిండి వేసేసి మళ్ళా తిప్పేసేసి ఏం చేస్తారు? జనాలు తెలియదు కదా, తెలియదు. ఎన్నో మనం ఒక ఆమె చెప్తుంది, ఒక భార్య భర్తలు ఫలాలు తెచ్చుకున్నాడు నైట్ కూడా దమ్ బిర్యానీ తెచ్చుకొని తిందామని ఇలా ఓపెన్ చేసి ఇలా చేసేపాటు అందులో పురుగులు లోపల ఆడుతుంది. అంటే ఏంటంటే అది నిలవగా ఉండాలి. మన జీవితంలో ఈ పాపం అనేటువంటి దాగు నుండి మనం విడిపించబడాలంటే యేసయ్య శరీరము కావాలి, యేసయ్య రక్తం కూడా కావాలి. ఈ రెండు ఉండాలి మన జీవితానికి. ఆయన తన రాకడలో వచ్చినప్పుడు మరి ప్రభువు మన దగ్గరికి వస్తున్నప్పుడు మనము సిద్ధంగా ఉండాలంటే, ఆయన మనం కూడా పరలోకాన్ని తీసుకెళ్ళాలంటే మనం ఈ దినాల్లో సిద్ధపడాలంటే అర్థం ఏంటంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం అంటే అర్థం ఏంటంటే పాతప్పుడు చేసిన ఆ యొక్క పనులు ఇక చేయడానికి వీల్లేదు. పాతప్పుడు రకరకాల పాప పనులు చేశాం, ఇక ఆ పనులు చేయడానికి లేదు. ఇవో పాతగా తెచ్చిన సమస్తము క్రొత్తమాయ. పాత స్థితి ఉండడానికి వీల్లేదు. సమయ స్థితి కూడా ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడంటే నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, అయితే నాకు 5 పెనిమిట్లు ఏమయ్యా అంటుంది. అప్పుడు అంటాడు ప్రభు, అమ్మా ఇప్పుడున్నవాడు నీ వాడు. ఆనాడేదో తెలిసి తెలియక అజ్ఞాన కాలం ముందు దేవుడు చూసి చూడనట్టు విడిచిపెట్టాడు. నువ్వు అన్ని రకాలుగా ఏది పడితే అది పాపం చేసావు, అంటుకున్నావు. ఇప్పుడైతే అలా నువ్వు అంటుకోవడానికి లేదు. నువ్వు ప్రత్యేకించబడినటువంటి వాడు. దేవుడు దర్శనం ద్వారా నీతో మాట్లాడాడు.
దర్శనం ద్వారా నేను సంధించాడు. కనుక చూపులు, తలంపులు, ఆలోచనలు, శరీరం మొత్తం ఏమైపోవాలి? మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పదవి గతించి ప్రభు నాలో ఉదయించి పరలోక దూతాలే పరమ గీతము పాడ పరిశుద్ధ. హల్లెలూయా. పాట ఉంటాయి, వస్తా ఉంటాయి కానీ క్లారిటీ రాదు. హల్లెలూయా. కనుక పాతవి గతించాలి. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, కనుక యేసు క్రీస్తు రక్తము చేత మనం ఏం చేయబడాలంటే కడుగుబడాలి. ఆయన రక్తము శుద్ధీకరణ కలిగినటువంటిది. ఆయన రక్తము అందరికీ సరిపోదు. ఈ లోకంలో ఉన్న మనుషులకు ఓ గ్రూపు, బి గ్రూపు, తర్వాత ఓ పాజిటివ్, ఇవి ఇవి ఏమన్నా ఉన్నాయండి? ఉన్నాయా? లేవా? రకరకాలు ఉన్నాయండి. ఒకరికి ఆ బ్లడ్ పడితే ఈ బ్లడ్ పడదు, ఈ బ్లడ్ పడితే. కానీ యేసయ్య రక్తం ప్రతి వారికి సెట్ అయిపోతుంది. హల్లెలూయా. ఈ ప్రపంచ మానవాళికి సెట్ అయ్యేటువంటిది యేసు రక్తం. హల్లెలూయా. కనుక ఆయన శరీరమును ఆయన రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. కనుక వందనాలు. ఈ పునరుద్ధాన దినములో నీవు గ్రహించవలసినటువంటి సత్యం, పునరుద్ధానపు శక్తి కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనవి చేస్తున్నాను. హల్లెలూయా. కనుక బలారాధన తప్పక ఆచరించుకోవాలని ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, అది ఆచరించాలంటే నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడాలి. క్రీస్తు రక్తంలో కడగబడాలంటే నువ్వు చేయవలసింది ఒకటే, నువ్వు మారు మనసు పొందకుండా. కొన్ని సంఘాల్లో వారి మారు మనసు ఉండదు, వాళ్ళ అలంకరణ మారదు. ఏమండి, అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పలానా పాపం చేశానా ఆయన చెవులో చెప్పాలి. చెప్తే ఆయన పాపం ఏమైపోయింది? ఆ పాపం పోయింది. నిజమేనంటారా? మన పాపం ఎవరు క్షమించాలి? హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, వారు ఎప్పుడైతే ఆ చెవులో పాపం చెప్తారు, వెంటనే వాళ్ళకి ఇచ్చేసేసి వెంటనే నోట్లో ఏం పెడతారు? ఇవే సర్వసారం. అంటున్నాను, మన బ్రతుకులు మారకుండా, మన పరిస్థితులు మారకుండా, పూర్తిగా మన యొక్క హృదయం మారకోకుండా మనం బలలో ఏం చేయకూడదు? పాలు పంపులు పొందకూడదు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకటి, ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందాలంటే ఏం చేయాలంటే క్రీస్తు రక్తము చేత కడగబడాలి. ఏదో కడగబడాలి? ఆయన రక్తములో కామ, క్రోధ, లోభ, మోహ, మదమరిచయాలు లేవు. మనలో ఉన్న రక్తము అన్ని రకాల కోరికలను నెరవేర్చుకోవడానికి చూస్తూ ఉండదు. మనలో ఉన్న రక్తం ఏమండి, రాత్రి తెల్లారుజామున నలుగురు కుర్రోళ్ళు మా ఇంటికి పావురాలు తీసుకెళ్తారు. 2 సార్లు తీసుకెళ్లారు, 2 సార్లు జరిగింది. మళ్ళీ 3వసారి కూడా స్టార్ట్ చేశారు. వచ్చారు, ఎవరు బయటకు వచ్చి చూసేపటికి ఇక వెంటనే అది నడుచుకుంటూ వెళ్ళినట్టు వెళ్ళి ఒక బండి అక్కడ పెట్టారు. మళ్ళీ అక్కడ తిరిగింది, వెళ్ళిపోయారు. లేకపోతే వచ్చి ముందు నేను లైట్ పెడతాను, లైట్ కూడా చేయకపోలే ఏమైనా కనపడతాను, ఆ లైట్ కూడా తీసి పక్కన పెట్టి చూసారా? అంటే వారిలో ఉన్న రక్తం పనికిమాల రక్తం. ఆ చీకటి అనేటువంటి రక్తం వాళ్ళు ఉంది కాబట్టి వారు ఆగరు, ఎన్ని చెప్పినా ఆగరు. ఒరే తప్పురా, వాడు మనిషి పుట్టినోడేగా, వాడు కూడా సంపాదించుకునే కెపాసిటీ ఉందగా, ఇలాగ ఎవరో చేసుకునే తీసుకెళ్ళి ఏం చేస్తారు వాడు? చూడండి, మనుషులు కూడా అలాగే ఉన్నారు, చాలా మంది అలాగే ఉన్నారు. ఫ్రీగా వచ్చేయాలండి. ఏమండి, ఏం రావాలి? ఫ్రీగా రావాలి. ఫ్రీగా వస్తే పర్లేదు, కూర్చోండి. కొంచెం నడుము నొప్పులు వస్తాయని ఈసారి కూర్చుంటే మీకు ఆ ప్రాబ్లం తిరగండి. ఇంకా సార్ అనుకుంటారా? సరే, మంచిది. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఒకటి, బలలో పాల్పొంపులు పొందాలంటే క్రీస్తు రక్తంలో కడగబడాలి. కడిగి ఉన్నప్పుడు బలారాధన తప్పక మనం ఆచరించగలిగినటువంటి వాళ్ళు. నిజమైనటువంటి పరిపూర్ణత కలిగినప్పుడు, పరిపూర్ణమైన మనసు కలిగినప్పుడు నువ్వు ఎక్కడున్నా బలారాధన టైంకి ఎక్కడ వస్తావు? మందిరానికి వస్తావు. కారణం ఏంటంటే ఈ బలారాధన నీకు దేవునికి మధ్య గొప్ప అనుసంధానమైనటువంటిది. హల్లెలూయా. మంచి ఒడంబడికతో కలిగినటువంటిది. తర్వాత చూసినప్పుడు నెక్స్ట్ 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో ఒక మాట రాయబడుతుంది. రెండోది ఏంటంటే క్రీస్తుతో సహవాసం గలవారమై ఉండాలి.
ఒకటేమో ఏం చేయాలంట, క్రీస్తు రక్తంలో కడగబడాలి, బలరాత్రంలో పాల్గొనాలంటే. రెండోది ఏంటంట చెప్పండి, ఏంటమ్మా? రెండోది ఏంటంటే క్రీస్తుతో సహవాసం గలవారుగా ఉండాలి. ఏదన్నా మీ సహవాసం ఎలా ఉంది? క్రీస్తుతో ఉన్నారా, ఇంటితోనే ఉన్నారా? లేదు, క్రీస్తుతో లేదు, ఉన్నట్ల. క్రీస్తుతో ఉండాలంటే కొంచెం భయం వేస్తుంది, భారం అవుతుంది. క్రీస్తుతోనే ఉండాలి, అప్పుడు నువ్వు బలలో పాలు పొందడానికి అర్హత నీకు ఉంటుంది. ఒకటి క్రీస్తు రక్తంలో కావాలంటే మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది దేవుడు అయ్యా నీ పాపము క్షమించాడు అన్న తర్వాత చేయవలసినటువంటి పని ఏంటంటే ఏం చేయాలి? ఆయన రక్తంలో కడగబడాలి. రెండోది ఏంటంటే ఎందుకని రక్తంలో కడగబడాలి? యేసు రక్తము ప్రతి పాపం నుంచి విడిపిస్తుంది. నువ్వు ఏ పాపం చేసినా ఏ దోషం చేసినా వాటి నుంచి విడిపించేటువంటిదే క్రీస్తు రక్తం. కారణం ఏంటంటే ఆ రక్తంలో ఏ దోషము లేదు, శ్రేష్టమైనటువంటిది, పరలోక సంబంధించినటువంటిది ఆ రక్తము. హల్లెలూయా. రెండోది చూసినప్పుడు ఏమంటాడు? రెండోది ఆయన బలలో పాల్పొందులు పొందాలంటే క్రీస్తుతో సహవాసం చేయాలి. హల్లెలూయా. లేదయ్యా మా ఇంట్లో సహవాసం చేస్తున్నానయ్యా, మా ఇంట్లో ఉన్న మా యజమానితో నా పిల్లలతోనే సహవాసం, ఓకే, అది లోక సంబంధమైన సహవాసం, కుటుంబ బాంధవ్యాలు అవి మామూలే. కానీ నువ్వు ఎక్కడున్నా సరే క్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలి. ఏ రోజు నువ్వు మాట్లాడడానికి వీలు, ప్రాణం పోయినా మాట్లాడడానికి వీలు. కారణం ఏంటంటే ఆయన నీకు ప్రాణం పెట్టాడు కాబట్టి నువ్వు అంతకన్నా గొప్ప కార్యం నువ్వు చేయలేవు, నువ్వు ప్రాణం పెట్టలేవు. కానీ నువ్వు చేయవలసింది ఒకటే, నీకు తగినంత పని ఏంటంటే ఆయన మందిరము సాధ్యమైనంత వరకు ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా నువ్వు దేవుని మందిరము దేవుని సహవాసం ఏం చేయకూడదు, విడిచిపెట్టు. నువ్వు దేవుని సహవాసం ఉంటేనే నీకేమైనా దొరుకుతుంది. ఏం దొరికితే ఏం కావాలి మీకు? మాకు వజ్ర వైడూర్యాలు కావాలంటే రా, ఇవ్వలేడా? చెప్పండి, ఆయన ఇవ్వగలడు. ఆశ కలిగిన ప్రాణం ఆయన, నీకు ఏది ఆశ కలిగిందో, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ బిడ్డలు ఎలా ఉండాలనుకుంటున్నావో, నీ కుటుంబం ఏ స్థితిలో ఉండాలని కోరుకుంటున్నావో అవన్నీ చేయగలిగినటువంటి శక్తిమంతుడు మన నిజమైన దేవుడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, మనం క్రీస్తుతో సహవాసం చేయగలిగినటువంటి వారంగా ఉన్నారు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూడండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో మేము ఏది వింటిమో, కనులారా ఏది చూచితమో, ఏది నిరాలించి కనుగొంటమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. ఆయన సహవాసములో కూడా వ్యర్థమైనవి ఏమీ జరగట్లా. భక్తులు చెప్తున్నారు, ఏమంటున్నారంటే జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండేనో, ఆనాడు ఆ జీవవాక్యం గురించి ఆదిలో ఆదాము అవరు ఉన్నప్పుడు ఉన్నటువంటి వాక్యం ఏదే ఉందో అలాగే మేము ఏది వింటిమో, ఏమన్నాం? యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయనలో పాప క్షమాపణ ఉంది, ఆయనలో కృప ఉంది, సమాధానం ఉంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇవన్నీ విన్నాం కదా. ఏది వింటిమో వాడేమో ఆ జీవవాక్యం గురించినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నా. ఇవే మీకు తెలియజేసేది దేవుని సన్నిధిలో. హల్లెలూయా. కాబట్టి రావాలా వద్దా మందిరానికి? దేవుని సహవాసం ఉండాలా వద్దా? కనుక ఇలాంటి శ్రేష్టమైనటువంటి సంగతులే మేము మీకు తెలియజేస్తున్నాం. తర్వాత ఏమంటాడు? ఆ జీవము ప్రత్యక్షమాయను. హల్లెలూయా. ఆ జీవం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. కనుక ఆ ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు. హల్లెలూయా. మేము పొరపాటు చెప్పట్ల. దేవుని మందిరములో ఎవరైతే ఆ నిత్య జీవాన్ని లోకానికి పంపించాడో ఆ నిత్య జీవమైనటువంటి ఆ వ్యక్తి గురించి మేము ఏం చేస్తున్నాం? సాక్ష్యం చెప్తున్నాం. దేవుని గురించి సాక్ష్యం. యేసయ్య పలానా కార్యం చేశాడు, అద్భుతం చేశాడు, ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం మనుషులకు వెలుగే ఉందనేటువంటి సాక్ష్యాన్ని నేను చెప్పేది. కాబట్టి ఈ సాక్ష్యం వినడానికి ఎక్కడ రావాలి? ఇప్పుడు ఆయన సహవాసానికి రావాలి. హల్లెలూయా. దైవజనులు సంఘాల్లో వాక్య పరిచయం చేస్తున్నారంటే పిచ్చి మాటలు కాదండి. ఇలాంటి శ్రేష్టమైనటువంటి సంగతులు
మేమేం చూసామో, ఏం కనుక్కున్నాం, ఏది నిదానం చూసామో వాటినే మేము తెలియజేస్తున్నాం. వేరే పనికి మాలిన మాటలు చెప్పటం లేదు. కనుక అవి వినడానికి ఎవరైతే వస్తారో వారు ధన్యులు. హల్లెలూయా. వారు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు. అంత మాత్రమే కాదు, వారికి ఒక సహవాసం. ఏ సహవాసం అది? ఆత్మ సంబంధమైన సహవాసం. ఈ సహవాసాన్ని ఎవరో విడదీయడానికి అధికారము లేదు. ఆయన స్వరక్తమిచ్చి కొన్న సంఘం ఇది, ఆ సహవాసం ఇది ప్రభు. ఆయన కనుక ఆ సహవాసంలో మనం కూడా ఏం చేయాలంటే పాలు పంపులు పొందాలి. అప్పుడు దాకా నువ్వు బలలో పాలు పంపులు పొందడానికి అధికారము లేదు. యేసు ప్రభు నిజమైన దేవుడు నోటితో ఒప్పుకొని ఎవరైతే ఉంటున్నారో వారు చేయవలసిన పని ఏంటంటే ఆయన బలలోనికి రావాలి. సమయం ఉంది, ఇంకా సమయం లేదనుకోవడం లేదు. సమయం ఉంది, సమయం ఉంది. నీకు దేవుడు సమయం ఇస్తున్నాడు. ఈ దినం నువ్వు బ్రతుకున్నావంటే నీకు సమయం ఇచ్చాడు. ఆ దినము నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. మూడోది చూసినప్పుడు నెక్స్ట్ కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు సెలవిస్తూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు కదా. 11వ అధ్యాయం 28వ వచనం. ఒకటి, బల ఆరాధనలో తప్పక ఆచరించాలి. ఆయన ఆచరించాలంటే ఏం చేయాలన్నాను? ఒకటి, క్రీస్తు రక్తము చేత కడగబడాలి. అంటే అర్థం ఏంటంటే మారు మనసు ఉండి పాపక్షమాపణ పొందాలి. ఒకటి. రెండోది చూసినప్పుడు క్రీస్తు సహవాసం గలవారముగా ఉండాలి. ఎలా ఉండాలంట? క్రీస్తు సహవాసంగా ఉండాలి. మూడోది చూసినట్లయితే తను తాను పరీక్షించుకున్నటువంటి వారిగా ఉండాలి. అందుకే నువ్వు దేవుడి మందిరంకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన దేవుని మందిరంలో ఒకటి రక్తంతో కడగబడాలి, రెండోది సహవాసం కావాలి, మూడోది చూసినప్పుడు తను తాను పరీక్షించుకోవాలి. అందుకనే అక్కడ రాయబడినటువంటి మాట 1 కొరింథీ 11వ అధ్యాయం 28లో బలారాధన ఇచ్చేటప్పుడు పౌలు చెబుతున్నటువంటి మాట చూడు ఏమంటాడంటే, చూడండి, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలేను. ఏం చేయాలంట? ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలేను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలు తాగాలి. మాస్టర్ గారు ఇచ్చేసేస్తున్నారని చెప్పి తాగడం కాదు. ఒకటి, యేసయ్య రక్తంలో గడపడాలి, రెండోది సహవాసం కావాలి, మూడోది ఏంటి? పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవడానికి అర్థం ఏంటంటే ఏమంటున్నాడు? పరీక్షించుకోవడం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అంటే అయ్యా నీవు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధురాలు కాదు కాబట్టి అయ్యా నేను ఈ బలలో పాలు పంపులు పొందడం నాకు అర్హత ఉందా లేదా? నేను ఏదైనా పొరపాటు చేశానా? ఒకవేళ పొరపాటు చేస్తే నన్ను క్షమించని మనం ఏం చేయాలంటే మన హృదయంలో పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. పరిశీలన చేసుకోవాలి. కావాల్సిన కారణం ఏంటంటే ఇది పరిశుద్ధమైనటువంటి